హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చేరబోతుందో ఈ రోజు మా ప్రివిలేజెస్ క్లియర్ గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప విషయంలో జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్ షాక్ లో జ్యోత్స్న ఎందుకు అసలు సీరియల్ లో ఏం జరిగింది, అసలు దీప విషయంలో జ్యోత్స్న చేసిన కుట్ర గురించి కార్తీక్ తెలుసుకున్నాడా, కార్తీక్ జ్యోత్స్నకి అసలు ఏం వార్నింగ్ ఇచ్చాడు, అసలు సీరియల్ లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే దీప కార్తీక్ ఇద్దరు కూడా రెస్టారెంట్ చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే రోజ్ ఫ్లవర్ ఇచ్చి మరి దీపకు ప్రపోజ్ చేస్తారు. కార్తీక్ వాళ్ళిద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ప్రేమగా కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కావేరి అయితే అక్కడికి వస్తుంది. దీపతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఇక దీంతో మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే పక్కకి వెళ్ళినట్టే వెళ్ళి అలానే పక్కనే డోర్ పక్కన నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారా వీళ్ళు అని చెప్పేసి అంటూ విందామని అక్కడే నిలబడి వింటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో కావేరి అయితే వస్తుంది. కావేరి చూసిన దీప అయితే ఇలా అడుగుతుంది, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారని చెప్పేసి అడగడంతో అంతా విన్నాక భయం వేస్తుందని కావేరి అంటుంది. తను చాటుగా విన్న జ్యోత్స్న మాటలను దీపకు చెప్పేస్తుంది. జ్యోత్స్న నిశ్చితార్థం నువ్వు ఆపలేదు దీప, నీ ద్వారా ఆపేలా చేసింది. సత్యపండుతో అబద్ధం చెప్పించింది గౌతమ్ పని కాదు తన పనే అని కావేరి చెప్తుంది. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారని దీప అయితే అడుగుతుంది. ఇంకెవరి గురించి, జ్యోత్స్న గురించి అని చెప్పేసాడు. కావేరి అనగానే దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఈ కుట్రలు పన్నింది జ్యోత్స్న అని వివరిస్తుంది. ఇక దీంతో దీప ఒక్కసారిగా కంగు తింటుంది. ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోవడం పెద్ద అబద్ధం. నేను తప్పించి కార్తీక్ జీవితంలోకి రావాలనేదే జ్యోత్స్న ప్లాన్. అందుకోసమే ఈ పిల్లని జ్యోత్స్న వాడుకుంటుంది. పెళ్లి ఆగిపోయింది కదా అని దీప అడుగుతుంది. లేదు దీప, ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నారని కావేరి అసలు విషయం బయట పెడుతుంది. జ్యోత్స్నకు గౌతమ్ గురించి తెలిస్తే ఎందుకు పెళ్లికి ఒప్పుకుంటుందని చెప్పేసి అంటూ దీప అయితే అడుగుతుంది. అసలు ఈ పెళ్లి అనేది పెద్ద అబద్ధం దీప, ఇదంతా నీకోసం పన్నిన కుట్ర అని మొత్తం కూడా చెప్పేస్తుంది కావేరి. రెస్టారెంట్ కు మీ మావయ్య తీసుకువెళ్లారని, అక్కడికి జ్యోత్స్న గౌతమ్ వచ్చారని కావేరి చెప్తుంది. ముహూర్తాలు జరిగినా పెళ్లి జరగదని, రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గౌతమ్ కాబట్టి పెళ్లి జరగదు అని పారిజాతం అయితే జ్యోత్స్నతో చెప్పిన మాటలు నేను విన్నాను. అంతేకాకుండా జ్యోత్స్న ఇలా అంది, ఈ పెళ్లి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు, ఎందుకంటే దీపనే ఈ పెళ్లి ఆపేస్తుంది, నేను చేస్తాను కదా అని చెప్పేసి అంటుంది జ్యోత్స్న. నిజానికి గౌతమ్ అందరినీ కూడా మోసం చేస్తుంటే అలాంటి వాడిని జ్యోత్స్న మోసం చేస్తుంది. గౌతమ్ ని రెచ్చగొట్టి నీ మీద కూడా పంపించింది ఆ జ్యోత్స్ననే. దీంతో జరిగింది మొత్తం కూడా చెప్పడంతో ఒక్కసారిగా దీప ఆగ్రహంతో జ్యోత్స్న మీద రగిలిపోతూ ఉంటుంది. నిజానికి చివరికి ఆ గౌతమ్ గాడే బకారా అవుతాడని చెప్పేసి అంటుంది కావేరి. నువ్వు ప్రమాదంలో ఉన్నావు దీప, నిన్ను మాత్రం ఆ జ్యోత్స్న అస్సలు వదిలిపెట్టదు, చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటూ కావేరి దీపతో చెప్పిన జ్యోత్స్న కుట్ర అన్ని మాటలు విన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజు అసలు జ్యోత్స్న కావాలనే ఇదంతా కూడా దీప వైపు మళ్లించిందన్నమాట. అత్తయ్య అలానే మావయ్య తాతయ్య అందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేసి దీప కారణంగానే నిశ్చితార్థం ఆగిపోయిందని చెప్పేసి అంటూ భలే ప్లాన్ చేసింది అసలు ఈ జ్యోత్స్న. ఈ జ్యోత్స్నకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే జ్యోత్స్న గురించి చాలా కోపంతో రగిలిపోతాడు. అంతేకాదు దీప, నాకెందుకు ఒక అనుమానంగా ఉంది, అసలు జ్యోత్స్న పెళ్లి ఆగిపోయేలా చేయడానికి, అలా ఆగిపోవడానికి, కార్తీక్ జీవితం నుంచి నువ్వు దూరం అవడానికి వీటన్నిటికీ మధ్యన ఏదో లింక్ ఉంది. అది మాత్రం పారిజాతంకి మాత్రం చెప్పలేదు. ఇదంతా జ్యోత్స్న ప్లానే. ఇప్పుడు పారిజాతం కూడా తోడయ్యింది. తను ఏం చేస్తుందని నాకు చాలా భయంగా ఉంది దీప, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటూ కావేరి అయితే జరిగిన మొత్తం దీపకి చెప్పడం జరుగుతుంది. దాంతో దీప అయితే జ్యోత్స్న మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూడండి కావేరి గారు, ఈ విషయం మీద నాతో చెప్పారని ఇంకెవరికి కూడా చెప్పదు అని చెప్పేసి అంటూ కావేరితో చెప్పడంతో ఇక కావేరి సరే దీప, నేను ఎవరికి కూడా చెప్పను అని చెప్పేసి అంటుంది. మరోవైపు దీప ఆలోచిస్తుంది. నిశ్చితార్థం ఆగిపోయినందుకు బాధగా జ్యోత్స్న మాట్లాడిన మాటలు అంతా కూడా నాటకమే అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంత తెలివిగా నన్ను ఈ గొడవలో ఇరికించావు జ్యోత్స్న, ఇప్పుడు చూస్తే పెళ్లి కూడా ముహూర్తాలు పెట్టించావా, నాకు ఇప్పుడు ఎందుకు అర్థమైంది, వెంటనే నీ పరుగును నేను ఆపేస్తాను, ఆపలో నాకు తెలుసని ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటుంది. కార్తీక్ బాబుకు ఈ నిజం తెలియకూడదని చెప్పేసి అనుకుంటుంది. అని నిజానికి మాత్రం పక్కనే ఉన్న కార్తీక్ అయితే అన్ని కుట్రలు జ్యోత్స్న చేసిన ప్లాన్ మొత్తం కూడా తెలుసుకుంటాడు. వెంటనే కార్తీక్ అయితే కోపం తక్క నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. మరోవైపు శివనారాయణ, దశరథ, సుమిత్ర అందరూ కూడా పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తారు. ఫారెన్ లో పెళ్లి జరిపినా సరే ఇక్కడ రిసెప్షన్ జరిపించాలని చెప్పేసి అనడంతో ఆ మాటలు విన్న పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కనుక పెళ్లి అక్కడ జరిపిస్తే నేను అనుకున్న ప్లాన్ ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతుంది, పెళ్లి అసలు ఇంట్లోనే జరగాలి, అది కూడా నా కోరిక అని చెప్పేసి అంటుంది జ్యోత్స్న. ఎక్కడో దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే జనమంతా కూడా ఏమనుకుంటారు, కొత్త డ్రామా మొదలు పెడుతుంది, నాకు కొంత టైం కావాలి, అప్పుడే ముహూర్తాలు వద్దని చెప్పేసి అంటుంది. ఎంగేజ్మెంట్ లో జరిగింది ఇంకా నేను మర్చిపోలేదని మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అంటుంది. శివనారాయణ కూడా ఓకే అంటాడు. గౌతమ్ తోనే జ్యోత్స్న పెళ్లి జరుగుతుందని చెప్పేసి అంటాడు. మాటలకి జ్యోత్స్న అయితే జ్యోత్స్న పెళ్లి గౌతమ్ తో కాదు కార్తీక్ తో జరుగుతుందని చెప్పేసి అంటూ తన మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
దీప్ అయితే జ్యోత్స్న కుట్రల గురించి కావేరికి చెప్పిన విషయాలు కాంచనకైతే చెప్తుంది. ఏదైనా చేసే ముందు మీకు చెప్పాలని మాట తీసుకున్నారు కదా, అందుకే జ్యోత్స్న దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరికి వచ్చానని దీప్ అయితే చెప్తుంది. నా మేనకోడలు ఇంత దారుణంగా తయారైందేంటి? ఇక మాటలు విన్న కాంచన ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. అసలు నా మేనకోడలు ఇలా తయారైందేంటి అని స్వార్థం కోసం నా కోడల్ని బలి చేస్తుందా? అయినా సరే నేను మా నాన్నకి చెప్పి ఈ పెళ్లి నేను ఆపేస్తానని చెప్పేశాడు. కాంచన అయితే మీద కోపంతో ఇంటికి ఏదో వస్తుంది. ఈ లోపల తాలు పెట్టించాలని చెప్పేశాడు. శుభకార్యానికి బయలుదేరిన శివనారాయణ దశరథ సుమిత్ర బయటికి వస్తూ ఉండగా ఇంతలో ఎదురుగా కాంచన కనిపించడంతో శివనారాయణ చాలా సీరియస్ అవుతాడు. శుభమాన బయటికి వెళ్తుంటే అపశకునంలాగా నువ్వు వచ్చావేంటి అని చెప్పేసి అనటంతో, నాన్న ప్లీజ్ నాన్న ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపేసేయండి, ఆ గౌతమ్ మంచివాడు కాదు అని చెప్పేశాడు. ఎన్ని ప్రయత్నాలు చెప్పే ప్రయత్నం చేసినా సరే శివనారాయణ మాత్రం కాంచన మీద చాలా కోపంతో రగిలిపోతాడు. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, మటుకి ఈ పెళ్లిని ఆపేదే లేదు, గౌతమ్ చేసినట్టు పెళ్లి చేసి తీరుదామని చెప్పేశాడు. శివనారాయణ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు తన ఫ్రెండ్ కాల్ చేయడంతో జ్యోత్స్న అయితే బయటకైతే వస్తుంది. ఇక బయటకు వచ్చిన జ్యోత్స్న అయితే ఎదురుగా కార్తిక్ అయితే కోపంతో రగిలిపోతూ వస్తాడు. కార్తిక్ రావడంతోనే జ్యోత్స్నను చూసి ఒక్కసారిగా జ్యోత్స్న దగ్గరికి వచ్చి జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తాడు. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావా ఏం చేస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు కొట్టావని చెప్పేసి అనడంతో, మరి ఏం చేయమంటావు, నువ్వు చేసిన పనికి నిన్ను అసలు చంపినా తప్పులేదు, నీలాంటి ఆడదం అసలు ఈ భూమి మీద ఉండకూడదు, స్వార్థం కోసం నా భార్యని బలిపశువు చేస్తావా, అసలు ఇంత ప్లాన్ చేసి ఇంత చేస్తావని నేను మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. దీపం మాత్రం నేను ఎంత నమ్మింది, ఆ నీచుడి చేతిలో నీ జీవితం బలి కాకూడదని చెప్పేసి అంటూ మనం ఎందులో పడినా సరే నీ పెళ్లిని ఆపాలి అని చెప్పేసి అనుకుంది. నేను అసలు నీలాంటి స్వార్థపరురాలకి గౌతమ్ గడే సరైన వాడు అని చెప్పేసాడు. దీప సైలెంట్ గా ఉండి మీ ఇద్దరికి పెళ్లి జరిపేలాగా చేయాల్సింది అని ఎందుకు అలా చేయలేదు, దీప మంచితనం, తను కూడా ఒక ఆడది కాబట్టి, నువ్వు కూడా ఒక ఆడదాని కాబట్టి నీ జీవితం గురించి తను ఆలోచించింది. గౌతమ్ గురించి ముందే తెలిసి నువ్వు గౌతమ్ ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు ఒప్పుకున్నావు, ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ఈ పెళ్లి దీప చేత ఆపించాలి అని చెప్పేసాడు. ఇంత ప్లాన్ చేస్తావని చెప్పేసాడు. గౌతమ్ నిజాన్ని బయటపెట్టడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి అసలు ఈ విషయాలన్నీ బావకి ఎలా తెలిసాయి, అంతా కూడా మా మధ్య కదా జరిగిందని చెప్పేసాడు. జ్యోత్స్న చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక కార్తిక్ అయితే జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు. జ్యోత్స్న నువ్వు ఇంతటితో ఇదంతా కూడా ఆపేస్తే చాలా బాగుంటుంది, ఎప్పటికీ కూడా దీపే నా భార్య, నా జీవితంలో నుంచి నా భార్య దీపను తప్పించేసి నువ్వు నా లైఫ్ లోకి రావాలి అనుకుంటే అది ఎన్నటికీ కూడా జరగని పని. కూడా అత్తయ్య మావయ్య తాతయ్య అందరూ కూడా నువ్వు మంచిదానం అని చెప్పేసి అంటూ నమ్ముతున్నారు, కానీ వాళ్ళంతా కూడా భ్రమలో ఉన్నారు. గురించి గనక నేను సాక్ష్యాలతో సహా బయట పెట్టాను అంటే నీ జీవితం ఏమవుతుందో నువ్వే ఒకసారి ఊహించుకో. ఒకసారి కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయాలి అనుకుంటే దీపను మళ్ళీ అందరి ముందు నిందితురాలను చేయాలి అంటే అసలు ఊరుకున్న ప్రసక్తే లేదు. ఏం చేస్తానో నాకే తెలియదు జ్యోత్స్న, గుర్తు పెట్టుకొని చెప్పేస్తాడు. జ్యోత్స్నకైతే కార్తిక్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా కొంగు తింటుంది. అప్కమింగ్ ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. కార్తిక్ అయితే జ్యోత్స్నకి సరైన బుద్ధి అయితే చెప్పబోతున్నాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ కార్తిక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గణేష్ కూడా క్లిక్ చేసేయండి.